అండి. వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఈరోజు మోకిళ్ళ లొకేషన్లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామండి. సో మీకు నేను ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనకు ఒక వెస్ట్ ఫేసింగ్ విల్లా మనకు ఒకటి సేల్కి వచ్చిందండి. సో ఆ విల్లా ముందున్నటువంటి లొకేషన్ ఎలా ఉంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. సో ఈ కనపడే విల్లా మనకి సేల్కి వచ్చినటువంటి విల్లా అండి. సో ఇది వచ్చేసి లగ్జీరియస్ గేటెడ్ కమ్యూనిటీ అండి. సో ఈ గేటెడ్ కమ్యూనిటీ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇదంతా కూడా 33 ఎకర్స్లో మనకి 212 విల్లాస్తో మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్తో ఈ యొక్క విల్లాస్ అన్ని కన్స్ట్రక్షన్ చేశారండి. హెచ్ఎండి అండ్ విత్ రేరా అప్రూవల్. సో మనకు ఇందులో ఆల్రెడీ 100% అయితే ఆక్యుపెన్సీ కూడా వచ్చేసింది, విత్ క్లబ్ హౌస్ కూడా ఉందండి ఇందులో. సో ప్రజెంట్ ఈ విల్లా డీటెయిల్స్ విషయానికి వస్తే ఇదంతా కూడా కంప్లీట్గా 400 స్క్వేర్ యార్డ్స్లో ఈ విల్లాని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సో మనకి ఇతను వచ్చేసి మనకి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు కాబట్టి ఇతను దీన్ని ఇమీడియట్గా సేల్కి అయితే పెట్టడం జరిగిందండి. సో మీకు ఎంట్రన్స్లో నేను మీకు ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా అండి. మనకి కనపడేదంతా కూడా లివింగ్ ఏరియా. సో మనకు పార్క్ మనకి ఫస్ట్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఇది మనకు గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్తో దీన్నైతే చాలా హై ఎండ్ మెటీరియల్తో చాలా హై టెక్నాలజీతో దీన్నైతే కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఓనరు. చాలా ఇష్టంగా కట్టుకున్నారు దీన్ని. సో మనకు బట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్లీ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు కాబట్టి దీన్ని అయితే సేల్కి పెట్టడం జరిగింది. సో మీకు ఇది కనపడేది వచ్చేసి క్లాత్స్ పెట్టేసుకునేటువంటి బీరువా టైప్ అండి. ఇది కూడా చాలా టెక్నికల్గా పెట్టారు. సో ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. కంప్లీట్గా చూస్తున్నారు కదా, వాష్ ఏరియా కూడా చాలా హై ఎండ్ మనకి మిర్రర్స్ బ్యాక్ సైడ్ కూడా మనకి లైట్స్ అవి ఇవి అయితే ఫినిష్ చేసి చాలా మంచి ఫినిషింగ్తో అయితే ఈ యొక్క హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇవి మనకి ఏవైతే వాష్ ఏరియాలో మనకి ఇచ్చినటువంటి మెటీరియల్, మనకి ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా చాలా హై ఎండ్ క్వాలిటీతో అయితే దీన్ని చేశారండి. సో ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా అండి. సో ఇక్కడ మనకి ఈ హౌస్ గురించి చెప్పాలి అంటే ఇది ఫస్ట్ డూప్లెక్స్ అండ్ 3 BHK అండ్ ప్లస్ హోమ్ థియేటర్తో దీని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. కంప్లీట్ 4000 SFTలో ఈ యొక్క హౌస్ అయితే ఉంటుంది. సో మనకి గ్రౌండ్ లెవెల్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఎంట్రన్స్లో ఉన్న పార్క్ ఏరియా అండ్ లాన్ ఏరియా ఇచ్చారు. మనకి ఇన్సైడ్ విల్లా వచ్చేసి లివింగ్ ఏరియా అండ్ ఫ్యామిలీ లాంజ్, మనకి డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇక్కడ. సో ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా. నేను ప్రజెంట్ డైనింగ్ ఏరియా దగ్గర ఉండి నేను మీకైతే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కనపడేదంతా కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. సో మనకి గెస్ట్ బెడ్రూమ్ ప్లస్ ఇంక్లూడింగ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇందులో కూడా మనకి ఏదైతే ఫస్ట్ దీనికి ఒక 1 minute ముందు ఏదైతే మనం బెడ్రూమ్ చూసామో అది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. సో మనకి దీంట్లో వచ్చేసి యూటిలిటీ స్పేస్ అండ్ సర్వెంట్ రూమ్ కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు కిచెన్ డైనింగ్ ఏరియా నుంచి బయటికి ట్రావెల్ చేయడానికి దీన్ని అయితే వాడుతున్నారండి. ఇది ఓపెన్ స్పేస్ లాగా. సో మళ్ళీ మనం లోపలికి అయితే రావడం జరిగింది. సో ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ మనకి ఇందులో యూటిలిటీ స్పేస్ అండ్ సర్వెంట్ రూమ్ కూడా మనకి సపరేట్గా ఇవ్వడం జరిగింది. అండ్ ప్రజెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ ఇదంతా కూడా. సో మనకి ఇందులో వీళ్ళు మనకు విత్ లిఫ్ట్తో అయితే మనకి ఇస్తున్నారండి. సో మనకి ఇదంతా కూడా టీవీ యూనిట్. ఇదంతా కూడా మనకి అక్కడ మనకి లివింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి సిట్అవుట్ ఏరియా ఉంటుందండి. సో మనకి లిఫ్ట్ ఇచ్చారండి. ఇక్కడ ఇందులో మనకి సపరేట్గా మనకి లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా కూడా ఓపెన్ ఏరియానేనండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా ఇది వచ్చేసి లిఫ్ట్. మనకి ఫస్ట్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ అయితే ఉంటుందండి, దీని పై ఫ్లోర్ వరకు కూడా. సో మనకి బయట ఏదైతే కనపడుతుందో అదంతా కూడా ఓపెన్ ఏరియా అండి. సో మనకి కింద ఇది కూడా మనకి కంప్లీట్ టైల్స్ అనేది తీసేసి వీళ్ళు సపరేట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఇదంతా కూడా. సో మనకి ఎదురుగా కనపడేది వాటర్ ఫాల్స్ లాగా మనకి మంచి డెకరేషన్ చేసుకొని పెట్టేసుకున్నారు. సో ఇదంతా కూడా ఈ డూప్లెక్స్ హౌస్లో మనం ప్రజెంట్ ఉన్నది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇంకా మనం పైకి ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి హోమ్ థియేటరు, మనకి దాంతోపాటు కామన్ ఏరియా, లివింగ్ ఏరియా అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగిందండి. సో మీకు ఇప్పుడు ఏదైతే లొకేషన్ చూస్తున్నారో ఇదంతా కూడా కామన్ ఏరియా అండి. కామన్ ఏరియా ఇచ్చారు. ఇదంతా కూడా కామన్ ఏరియా.
సో మనకి టీవీ యూనిట్ అంటాం ఒక విధంగా చెప్పుకోవాలి అంటే. సో టీవీ యూనిట్ ప్రతి ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి పూజా రూమ్ ఇచ్చారు. పూజా రూమ్ మనకి కింద అయితే ఇవ్వలేదండి, పైన ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో పూజా రూము. సో మనకి ఎదురుగా ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మనకి ఇది విత్ స్ప్లిట్ ఏసీ, మనకి వెస్ట్రన్ టాయిలెట్స్ ఇచ్చారండి. ఇందులో కూడా చాలా హై ఎండ్ మెటీరియల్తో దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. సో ఓనర్ చాలా ఇష్టంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ఈ డూప్లెక్స్, ఈ లగ్జీరియస్ విల్లా అనేది మనకి మోకిళ్ళ లొకేషన్లో ఉంటుందండి. హెచ్ఎండి విత్ రేరా అప్రూవల్తో ఈ యొక్క విల్లాని చాలా బాగా డెవలప్మెంట్ చేసుకున్నా కూడా మనకి సేల్కి పెట్టుకున్నారు ఓనర్ అయితే. సో మనకి ఇప్పుడు చూస్తుందంతా కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇదంతా కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి ఇచ్చినటువంటి వాష్ ఏరియా. సో ఇదంతా కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో మనం మళ్ళీ కామన్ ఏరియా నుంచి మనం రైట్ సైడ్ హోమ్ థియేటర్ ఉంటుంది. సో మనకి ఎదురుగా వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూము. ఇందులో కూడా చాలా బాగా మనకి కాట్ కానీ లేకపోతే లోపల ఉన్నటువంటి వాష్ ఏరియా కానీ, ఇప్పుడు మీరు చూసేది మొత్తం కూడా వాష్ ఏరియా అండి. సో మనకి వీళ్ళు ఇచ్చినటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కానీ, లేకపోతే ఫర్నిషింగ్ ఎక్విప్మెంట్స్ కానీ, లేకపోతే వాల్కి వేసినటువంటి వాల్ ఫినిషింగ్స్ కానీ, లేకపోతే మనకి బయట కానీ లోపల కానీ ఇంటీరియర్ పరంగా మనకి అన్ని విధాలా కూడా చాలా హై అండ్ క్వాలిటీ మెటీరియల్తో అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. చాలా ఇష్టంగా చేసుకున్నారు. సో మనకి ఇప్పుడు ఈ ఓనర్ చెప్పేటువంటి ప్రైస్ కూడా మనకి చాలా బెటర్ ప్రైస్ చెప్పి 7.5 CR చెప్తున్నారండి. 7.5 CR మనకి ఓవరాల్ విల్లా విత్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ వర్క్ అండి. విత్ ఇంక్లూడింగ్ టోటల్ మనకి హోమ్ డైరెక్ట్గా ఇచ్చేస్తారు. 7.5 CR అండి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి ప్రైస్. సో ఇదంతా కూడా మనకి కామన్ ఏరియా అండి. మనకి ఎదురుగా వచ్చేసి అది చిల్డ్రన్స్ బెడ్రూము. మనం దీన్ని ముందు చూసింది మాస్టర్ బెడ్రూము. మనకి ఇది వచ్చేసి మనకి నేను చెప్పినటువంటి హోమ్ థియేటర్ అండి. సో ఇదంతా కూడా హోమ్ థియేటరు. సో దీన్ని కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేసుకున్నారు. చాలా బాగా ఫినిషింగ్ ఇచ్చారండి. లోపల కూడా మనకి సౌండ్ సిస్టమ్ పరంగా కానీ డోల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఇచ్చారు ఇందులో. సో చాలా హై అండ్ క్వాలిటీతో దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఒక మూవీ థియేటర్కి వెళ్ళి చూసిన ఫీలింగ్ కలుగుతుందండి ఇందులో. సో ఆ ఎక్స్పీరియన్స్ని మేము కూడా చూసాము ఇక్కడ. సో సీట్స్ కూడా ఫైవ్ సీట్స్ ఇచ్చారు వీళ్ళు ఇందులో. సో మనకి ఆల్మోస్ట్ 150 సెంటీమీటర్స్ అండి ఇది స్క్రీన్ వచ్చేసి 150 ఇంచెస్. సో చాలా బాగుంటుందండి స్క్రీన్ కూడా. సో మనకి హోమ్ థియేటర్ కూడా చాలా హోమ్లీగా, చాలా హై అండ్ డెవలప్మెంట్, హై అండ్ మెటీరియల్తో అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. సో ఇప్పుడు మనం ఏదైతే మనకి అవుట్ సైడ్ ఏదైతే అనుకున్నామో అది అవుట్ సైడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకి ఎంట్రన్స్ మెయిన్ రోడ్ నుంచి మనకు ఉన్నటువంటి విల్లాకి సెట్ బ్యాక్స్ ఎలా ఉన్నాయనేది నేను మీకు చూపిస్తున్నానండి ఈ వీడియోలో. సో ఇదంతా కూడా సెట్ బ్యాక్స్ అండి. మనకు చుట్టూ కూడా మొత్తం సెట్ బ్యాక్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా, బయట కామన్ ఏరియా, మనకి గార్డెనింగ్, సో ఇవన్నీ ఇచ్చారండి. సో దాంతోపాటు మనకు ఇందులో వచ్చేసి మనకి అవుట్డోర్ స్పోర్ట్స్, ఇండోర్ స్పోర్ట్స్. సో దాంతోపాటు మనకి అవుట్డోర్ స్పోర్ట్స్ విల్లా చుట్టూ సెట్ బ్యాక్స్ సో చాలా క్లియర్గా ఉన్నాయండి. దాంతోపాటు మనకి అవుట్డోర్ స్పోర్ట్స్ వచ్చేసి టెన్నిస్, బాస్కెట్బాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాలీబాల్ ఇవన్నీ ఇచ్చారు. సో ఇండోర్ స్పోర్ట్స్ వచ్చేసి మనకి 2 షటిల్ కోర్ట్స్ ఇచ్చారు, స్నూకర్, మనకి టేబుల్ టెన్నిస్ ఇవన్నీ ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకి నియోపోలిస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానకరామ్గూడ గచ్చిబౌలికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. సో ఇది మొత్తం కూడా ఇందులో 40 feet రోడ్స్ ఉన్నాయి. సో 400 square yardsలో దీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.